పిల్లలిద్దరు హాస్టల్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ వేరే ఉంటుంది. అక్క మరో విషయం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్ళు పిల్లల్ని చదివించగలుగుతారా వాళ్ళు అనుకున్న చదువు? మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబం వాళ్ళైతే చదివించలేరండి. ఇలా ఫీజు పెంచుకుంటూ పోయే కొద్దీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. గవర్నమెంట్ అనేది కొంచెం దిగి వచ్చేసి ఏమన్నా ఫెసిలిటీ గవర్నమెంట్ స్కూల్ అప్రూవల్ చేస్తే చాలా బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం మాకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము బయటకొచ్చి ఏదో కష్టపడి చెప్పుకోగలం. అందరూ కూడా అలాగే చెప్పుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా మిడిల్ గా ఉంటారు బయట బండ్లు దొప్పుకుంటూ వాళ్ళు వీళ్ళు. వాళ్ళకైతే చదివించడం చాలా కష్టం అవుతుంది. ఓకే. మరి ఒక్క మాటలో మీరు ఒక పేరెంట్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ నుంచి? ఏమైనా కోరుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ స్కూల్స్‌ని డెవలప్ చేయాలంటారా? ప్రైవేట్ స్కూల్స్‌లో ఇంకా ఫీజెస్ తగ్గించాలంటారా? ప్రైవేట్ స్కూల్ నుంచి ఫీజు తగ్గియాలనేది చాలా కష్టం అండి. ఎందుకంటే మనం ఎంతో ప్రెజర్ పెట్టినా మన పిల్లలు వెళ్ళకున్నా కూడా మీకు డొనేషన్లకి చాలా ఖర్చు అవుతుంది. తర్వాత అడ్మిషన్ కోసం క్యూలు కట్టుకోవాలి. ఇప్పటి నుంచే మేము అవైలబుల్ గా వాళ్ళకి ఉండి ఫర్దర్ చూస్తే తప్ప నెక్స్ట్ మంత్ వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల మాకు అడ్మిషన్స్ రావు. డొనేషన్లే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ అనేది చాలా తగ్గిస్తారనేది అయితే నమ్మకం లేదు. మన గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి కూడా ఎందుకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అదే సపోర్ట్ గవర్నమెంట్ స్కూల్ కి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా మరో డౌటు అంటే నార్మల్‌గా నాకున్న డౌటు గవర్నమెంట్ జాబ్ రాకపోతేనే ఆ టీచర్ ఎళ్లి ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ అవుతారు. మీరు చెప్పేది ఎలా ఉన్నదంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో చెప్తారు. గవర్నమెంట్ స్కూల్‌లో చెప్పరన్నట్టు చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరని నేను చెప్పట్లేదు. ఆ! బట్ ఫెసిలిటీస్ అనేది వేరియేషన్స్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మరి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ మరి ప్రైవేట్ స్కూల్ ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని? అదే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చదివించుకోవచ్చు కదా. హ్మ్. మరి వాళ్ళ వేరియేషన్ మాత్రం మేము కూడా ఉంటాం కదా. ఓకే. కానీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం అంటారు. అంతే, ఏం చేసినా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి చేస్తాం. కాబట్టి గవర్నమెంట్ మాకు ఏదైనా సపోర్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకుంటే లాంగ్వేజెస్ పరంగా కానీ ఫెసిలిటీ వాష్రూమ్స్ పరంగా ఫుడ్ పరంగా ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది. అంటే మీరప్పుడు ఒకేళ డెవలప్ చేస్తే గవర్నమెంట్ స్కూల్‌కి పంపిస్తారా మీ పిల్లల్ని? ఖచ్చితంగా పంపిస్తాను. ఆ! ఖచ్చితంగా పంపిస్తాను. థాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం ఇది గవర్నమెంట్ స్కూల్ నడిపించేది గవర్నమెంట్ అంటున్నారు కదా. గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గవర్నమెంట్ లో ఒక పార్టే కదా. మరి కొంతమంది మినిస్టర్స్ కావచ్చు, కొంతమంది గవర్నమెంట్ దాంట్లో పార్టీ అయినా కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్న గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు కదా. ప్రైవేట్ కే సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు వారి పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అయినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పంపించమని చెప్పండి. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు వేలు వేలు కట్టేసి డొనేషన్లు పెట్టి చేర్పిస్తున్నారు? వాళ్ళని అడగల క్వశ్చన్ కూడా.